వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానానికి నమ్మకమైన నిలువెత్తు సాక్ష్యం కుప్పం నియోజకవర్గం. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి తిరుగులేని కోటగా ఉన్న కుప్పంలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించిన యువ నాయకుడు కంచర్ల శ్రీకాంత్ నిష్క్రమణ తర్వాత అక్కడ పార్టీ బాధ్యతలను ఎవరు లీడ్ చేయబోతున్నారు అనే ప్రశ్న అందరిలో తలెత్తింది. ఇటీవల అమరావతి వేదికగా జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కుప్పం బాధ్యతలను ఇకపై తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. అయినప్పటికీ పరిపాలనపరమైన బిజీ షెడ్యూల్ కారణంగా ప్రాక్టికల్ గా చంద్రబాబు అక్కడ నిరంతరం అందుబాటులో ఉండటం సాధ్యం కాదనేది జగమెరుగని సత్యం. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపున నారా భువనేశ్వరి కుప్పం పగ్గాలను చేతుల్లోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కుప్పం నియోజకవర్గంలో కంచెల శ్రీకాంత్ నిష్క్రమణ అనేది స్థానిక పార్టీ శ్రేణులలో కొంతవరకు చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే అమరావతిలో జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు నాయుడు స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. కుప్పం నియోజకవర్గంపై తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఇకపై అక్కడి అంతర్గత వ్యవహారాలను, అభివృద్ధి పనులను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని నేతలకు భరోసా ఇచ్చారు. నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. అయితే చంద్రబాబు ప్రస్తుతం కేవలం ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే మాత్రమే కాదు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. రాష్ట్ర సచివాలయం, కేబినెట్ సమావేశాలు, అధికారిక సమీక్షలతో ఆయన సమయం అంతా సరిపోతోంది. అందువల్ల కుప్పం కోసం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో ఒక నమ్మకమైన ప్రతినిధి అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబుకు ఉన్న సమయభావం మరియు క్షేత్రస్థాయి అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే అక్కడ నారా భువనేశ్వరి రంగంలోకి దిగడం పూర్తిగా ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఇది అకస్మాత్తుగా జరుగుతున్న మార్పు ఏమి కాదు. గత కొంతకాలంగా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో అత్యంత చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల సమయం నుంచి నేటి వరకు ఆమె వరుసగా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో ఎంతో పటిష్టమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. చంద్రబాబు లేని లోటును క్షేత్రస్థాయిలో తెలియనివ్వకుండా నియోజకవర్గంలో ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేలా భువనేశ్వరి తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. కేవలం పైపైన పర్యటనలు చేసి వెళ్లడం కాకుండా స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకుంటున్నారు. నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలోని 4 ప్రధాన మండలాలైన కుప్పం, రామకుప్పం, శాంతిపురం మరియు గూడుపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా ఈ మండలాల పరిధిలో ఉన్న అత్యంత మారుమూల గ్రామాల్లో సైతం ఆమె స్వయంగా అడుగుపెట్టారు. ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక మహిళలు, రైతులు మరియు యువతతో ఆమె ముఖాముఖి మాట్లాడుతున్నారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటూ నిరుపేద కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తూ ప్రజలతో ఒక బలమైన ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్ర పాలనలో విపరీతంగా బిజీగా ఉన్నందున ఆయన తరపున నియోజకవర్గ పూర్తి బాధ్యతలను ఇకపై భువనేశ్వరి తన భుజాలకెత్తుకోబోతున్నారని స్థానిక క్యాడర్ మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత గట్టిగా నమ్ముతున్నారు. మొత్తానికి కుప్పం నియోజకవర్గంలో కంచెల శ్రీకాంత్ నిష్క్రమణ తర్వాత తలెత్తిన తాత్కాలిక గందరగోళానికి నారా భువనేశ్వరి రూపంలో ఒక పటిష్టమైన పరిష్కారం లభించినట్లయింది. చంద్రబాబు స్వయంగా చూసుకుంటానని చెప్పిన మాట కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపితే భువనేశ్వరి క్షేత్రస్థాయిలో పర్యటనలు ప్రజల్లో నమ్మకాన్ని రెట్టింపు చేస్తున్నాయి. కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గూడుపల్లి మండలాల్లో ఆమె ఏర్పరచుకున్న ప్రత్యేక అనుబంధం భవిష్యత్తులో నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి మరింత తిరుగులేని బలాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కుప్పం నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబు నాయుడు తరపున నారా భువనేశ్వరి భుజాలకెత్తుకోవాలని క్యాడర్ నమ్ముతున్న ఈ పరిణామాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర రాజకీయ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.